నమో వెంకటేశాయ. లోపలికి ఆ పిండానికి మధ్యలో ఒక ఉల్లిపొర కాగితం పెట్టడానికి వీలైనంత చోటు మాత్రమే ఉండి, ఇంకా అది ఇలా తగలడానికి అంత వేగంగా ఒక అస్త్రం వెడుతుంటే అది తెలుసుకుని ఇలా గుర్రబండి పట్టుకుని ఎక్కుదాం అనుకున్నవాడు అలాగే ఉండి ఒక్క క్షణంలో ఉత్తరాగర్భంలోకి వెళ్ళి ఈ పిండానికి అస్త్రానికి మధ్యలో నిలబడి అస్త్రాన్ని తాగగలిగినంత వేగం ఉన్నవాడికి ఈ సమస్త లోకాల్ని సంకల్పం చేత ప్రళయజలములయందు ముంచి రావాకు మీద పడుకుని తేలియాడగలిగినటువంటి శక్తి స్వరూపుడికి పరిగెత్తుకొస్తున్నటువంటి భృగువు యొక్క వేగాన్ని నిగ్రహించగలగడం పెద్ద కష్టమా? ఆయన చెయ్యలేడా ఆ పని? స్థాణువగుదువుగాక అని సంకల్పం చేశాడనుకోండి, అలా ఉంటాడు ఆయన. ఆయన ఏం కొత్తగా చేయక్కర్లేదు, ఇప్పుడు ధనుర్బాణాలో శంఖచక్రాలో ఏం పట్టుకోక్కర్లేదు. అటువంటి శ్రీమన్నారాయణుడు ఆయనే సామాన్యమైన వ్యక్తి. పోని తెలుసుకోలేనివాడా? అంత గబగబా వస్తున్నాడు, నాకు నమస్కారం పెట్టడానికి వస్తున్నాను అనుకున్నానండి అందాం అనుకుంటున్నారా? కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత రథం మీద తాను కూర్చుని సారథిగా అర్జునుడి వంక తిరిగి వెనక్కి, అర్జునా నువ్వు రథంలోంచి కిందకి దిగిపో, నువ్వు కిందకి దిగి గాంధీవం తీసేసుకో, రథంలో నీ సంబారాలు ఏమున్నాయో అవన్నీ తీసేసి కింద పెట్టేసుకో, కింద పెట్టేసుకున్న తర్వాత ఇంకా లోపల నీకు సంబంధించినవి ఏవి లేవు అనుకున్నాక చెప్పు, అప్పుడు నేను దిగుతాను, లేకపోతే ఉపద్రవం స్మా అంటే అర్జునుడు గాంధీవం, అక్షయ బాణతూణీరాలు, గదలు, కత్తులు అన్నీ తీసి కిందికి దింపేసి తాను కూడా కిందికి దిగి దూరంగా వెళ్ళి నిలబడి ఆఖరికి పతాకం మీద ఉన్నటువంటి హనుమ భూతగణములతో కలిసి ఆయన కూడా వెళ్ళిపోతే చిట్ట చివర రథం మించి కృష్ణ భగవానుడు ఆ పగ్గాల్ని ఇలా వదిలిపెట్టేసి ఒక్కసారి కిందకి దిగగానే రథం భగ్గున మండిపోయింది. మహాభారతంలో మండిపోతే అర్జునుడు ఆశ్చర్యపోయి, బావా అదేమిటి రథం ఇప్పటిదాకా కాలకుండా ఎలా ఉందన్నాడు. ఈ రథం యథార్థానికి కర్ణాదులు విడిచిపెట్టినటువంటి అద్భుతమైనటువంటి అస్త్రముల చేత ఎప్పుడో కాలిపోయింది. కానీ అలా కాలిపోతే అందులో ఉన్నటువంటి నువ్వు కూడా కాలిపోతావని ఈనాళ్ళు కాలకుండా దీని నుంచి కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయిన తర్వాత శత్రువుల్ని నిశ్శేషంగా సంహరించిన తరువాత ఇప్పుడు ఈ రథం తగలబడిపోయినా పర్వాలేదని నేను కిందకి దూకాను. నేను దిగితే తప్ప అది కాలడానికి వీల్లేదు, నేనున్నంత కాలం అది ఉండవలసింది. నేను కూడా నిన్ను భద్రంగా దింపి అన్నీ దింపేసి నేను దిగిపోయాక అది కాలిపోయింది, అది కాలకుండా నేను దాని మీద కూర్చుని కాపాడాను అర్జున అన్నాడు. ఇన్ని తెలుసున్నవాడు గబగబా వస్తున్నటువంటి భృగువు ఎందుకు వస్తున్నాడో తెలియనివాడా? మరి ఎందుకు ఉపేక్షించినట్లయినా? ఇది కదలిక. కదలనట్టు, తెలియనట్టు, ఆయన ఎరుకలోకి రానట్టు కదలక పడుకున్నవాడిలో నిజమైన కదలిక ఉంది. ఏ కదలికో తెలుసా అండి? అది వెంకటేశ్వరావతారంగా రావడానికి సంబంధించిన మొదటి కదలిక. అక్కడుంది అసలు కదలిక అంతా. కానీ అది పైకి దొరకదు ఆ కదలిక. ఆయనని అనుమతిస్తే ఆయన వచ్చి తంతే తప్ప ఒక కారణం ఏర్పడదు తాను కదలడానికి. ఈ కారణం తర్వాత ఇంకా మిగిలిన కారణాలు రావాలి. ఈ కారణములలో మళ్ళీ కలియుగంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటో, తాను పైకి మాట్లాడకుండా కలియుగంలో ప్రజలు పాటించవలసిన ధర్మాలు ఏమిటో బోధ జరిగిపోతుండాలి. ఇన్నిటిని ఏకకాలమునందు ఆయన ఆవిష్కరించారు. కాబట్టి ఇప్పుడు ఈయన గబగబా కాలెత్తి అక్కడికి వెళ్ళి ఆ పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఒక్క తన్ను తన్నారు వక్షస్థలం మీద. తన్నగానే ఆ గుండెల మీద అరికాలుతో తన్నినటువంటి ఆ తాపుకి తెలివచ్చిన వాళ్ళే లేచాడు. లేచి ఒకానొకనాడు సీతమ్మ తల్లి యొక్క వక్షస్థలం మీద కాకాసురుడు గాఢ వేసినంత మాత్రం చేత కోపాన్ని పొందిన రామచంద్రమూర్తి తాను పడుకున్నటువంటి ప్రదేశానికి పక్కనున్న దర్భాసనంలోంచి ఒక దర్భ తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగలిగినటువంటి వాడు వెంకటేశ్వరావతార ఆవిష్కరణ సమయమునందు ఎలా లేచాడో తెలుసా అండి? ఉద్ధాయ వినయాన్వితౌ, అతి వినయంతో లేచాడు. ఇది అసంభవమైన విషయం. ఎందుకో తెలుసా అండి?
మీరు నిజంగా నిద్రపోతున్న వాణ్ణి గుండెల మీద దండారనుకోండి, వాడు ఉలిక్కి పడలేస్తాడు తప్ప మహావినయంతో లేవడం కుదరదు. కానీ మీకు అందులో ప్రయోగించిన భాషని బట్టి ఆ కదలిక వెనక ఉన్న రహస్యం మీరు అర్థం చేసుకోవాలి. ఉద్ధాయ వినయాన్వితౌ, ఎందుకో తెలుసా అండి ఆ వినయం? తన్నిన భృగువు మీద అంత ఆదరణ ఏమిటి? కాదు. కలియుగంలో భగవన్మార్గంలో నడవాలి అనుకున్న వాడికి ఉండేటటువంటి పరీక్షలు అన్నీ ఇన్ని కావు. సాధారణంగా భగవన్మార్గంలో నడిచేవాడికి దొరికే మొదటి కితాబ్ ఏమిటో తెలుసా అండి? మీరు పిలవకపోయినా వచ్చి పక్కన చేరి పొగుడుతాడు. 3 రోజులు అవదు, మీ వెనక్కి చేరి రాళ్ళేస్తాడు. నిన్ను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసారమోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి లోకుల్ నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడని జేలొగ్గని మూకీభావమునంతెట్టని త్రోయని మీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. భగవన్మార్గంలో నడవగలిగినటువంటి వాడికి కలియుగంలో గొప్ప ఓర్పు అవసరం. ఆ సహనం లేదనుకోండి, ఆయన ఆ సహనాన్ని కోల్పోయాడు అనుకోండి, ఆ ఓర్పు పోయిందనుకోండి, అసలు కలియుగంలో ఈశ్వరుడి పాదాలు పట్టుకుందాం అనుకున్న వాడికి వచ్చేవన్నీ పరీక్షలే. అసలు కలియుగం అంటేనే ఓర్పు ఉండకపోతే ఎక్కడైనా పడిపోతాడు. అసలు ముందు పడగొట్టేది ఇది, కోపం తెప్పించి పడగొట్టిస్తుంది. కాబట్టి కలియుగంలో ఉండేటటువంటి స్థితిని ఎలా ఎదుర్కొనాలో ఆయన మనకి చూపిస్తున్నాడు. సహనం సహనం సహనం, ఓర్మితో ఉండడమే. నువ్వు తిరగబడి కలియబడి సాధించేది కలియుగంలో కాదు. ఇతర యుగాల్లో అయితే ధనుర్బాణాలు పట్టుకోవచ్చు, చంపేసేయచ్చు. కలియుగంలో వచ్చిన ప్రమాదం ఏమిటో తెలుసా అండి? ఉపాధి చేత మనుష్యులు రాక్షసులు తెలియరు. అది కలియుగానికి ప్రథమ లక్షణం. మిగిలిన యుగాల్లో ఉపాధి చేత తెలుస్తారు, ఈయన మనుష్యుడు ఈయన రాక్షసుడు తెలుస్తారు. కలియుగంలో మనుష్య శరీరమునందు రాక్షసుడు ఉంటాడు. రాక్షసులు వేరే ఉండరు. వాడు ఈ శరీరంలోనే కూర్చుని పైకి మనుష్యుడిలా కనపడుతూ ఉంటాడు. వాడు చేసేవన్నీ రాక్షస కృత్యములే చేస్తుంటాడు. కాబట్టి ఎంతమందిని మీరు తెగటారుస్తారు? ఎలా తెగటారుస్తారు? కుదరదు. కాబట్టి ఈ యుగంలో మనుష్యుల్ని కలిపురుషుడు ఎంత తొందరగా పాపంలో ముంచుతాడో పరమేశ్వరుడు అంత దయాళువై ఆ పాపంలోంచి ఉద్ధరించి, పాపం నుంచి వాడంతట వాడు బయటికి వచ్చే శక్తిని కృప చెయ్యగలిగిన వాడై వచ్చి నించోవాలి తప్ప అసలు ఆయన నేను పాపులను చెనకుతానన్న మాట కలియుగంలో అంటే అసలు బతకడానికి ఒక్కడో ఉండడు. ఎక్కడో కోట్ల మందిలో ఒక్కడు ఉండాలంతే. కాబట్టి ఎంత ఓర్పుతో రావలసిన అవతారం ఆ అవతారం. ఎవ్వడూ ఆయన చెప్పిన మాట విని చేసేవాడు ఉండడు. ఎవణ్ణి చూసినా ఆయన చెప్పిన ధర్మాన్ని అతిక్రమించేవాడే కనపడతాడు. ఆయన చెప్పిన శాసనమైన వేదాన్ని తిరస్కరించేవాడే కనపడతాడు. వేదము ఎలా చెప్పిందో అలా బ్రతకని వాడే కనపడతాడు. అప్పుడు ఆయన చక్రం పట్టుకుంటే, అప్పుడు ఆయన శంఖం పట్టుకుంటే, ధనస్సు పట్టుకుంటే అప్పుడు అసలు లోకంలో ఇక మిగలడానికి ఉండరు. మిగిలిన యుగాల్లో అయితే మిగలడానికి కొంతమంది ఉన్నారు, చావడానికే కొంతమంది ఉన్నారు. ఈ యుగంలో అసలు మిగలడానికి ఉండేవాళ్ళు ఒకరో ఇద్దరో మిగులుతారంతే. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే పరమ ఓర్పుతో నిలబడాలి. నిలబడితే తప్ప ఇంతమందిని ఉద్ధరించడం కుదరదు. కాబట్టి అసలు ఆ కదలికలో మొదట ఆ ఓర్పుని ఆయన సూచించాడు. కాదు, ఆయనకి ఓర్పు కాదు. కలియుగంలో వృద్ధిలోకి రావాలనుకున్న ఎవ్వడైనా ఈశ్వరుడి పాదాలు పట్టుకుని భక్తితో ఉందాం అనుకున్నాడు, వాడు చాలా ఓర్పుని కలిగి ఉన్నవాడై ఉండాలి. ఆ ఓర్పు లేదనుకోండి వాడు పడిపోతాడు ఎక్కడో. ఎందుకనో తెలుసా అండి? ఎక్కడ మీకు సన్మానం ఉంటుందో అక్కడే తిరస్కారం ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. ఎక్కడ సన్మానం ఉంటుందో అక్కడే మీ అహంకారం పెరగడానికి విత్తనం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే లోకంలో చాలా వృద్ధిలోకి వస్తున్నటువంటి పండితుడు, నిస్వార్థమైనటువంటి బ్రాహ్మణుడు ఉంటే వాడిని కలియుగంలో ఎలా పాడు చేయొచ్చు అని అడిగారు. వాడికి ఒక 2-3 సన్మానాలు చెయ్యండి అన్నారు. చేస్తే వాడు పాడైపోతాడు. ఎందుకో తెలుసా అండి? వాడికి మీరు సన్మాన పత్రం ఇచ్చేశారనుకోండి చాలు, వాడు దాన్ని ఇంట్లో ఎదురుగుండా పెట్టుకుని రోజు పైనుంచి కిందకి కింద నుంచి పైకి చదువుకుని నేను నిజంగా అంతటి వాడిని అనుకుంటాడు. అదొక్కటి చాలు వాడు పాడైపోవడానికి. పోతుందంతే, నా అంతటి వాడిని నేను ఇంకా ఈశ్వరుడు ఎందుకంటాడు.
కాబట్టి కలియుగంలో దేనికైనా సహనమే. మీరు చూడండి, నేను ఎందుకు వేదిక మీద కూర్చుని వివరంగా చెప్పాలి, మీరు ఎక్కడికి వెళ్ళండి మీ సహనానికి పరీక్ష ఉంటుంది. ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళండి, మాట దగ్గర నుంచి చేష్ట వరకు అసలు క్రమశిక్షణతో సాత్వికమైనటువంటి తీరుతో ఉండేటటువంటి వ్యక్తులు మీకు కనపడరు. ఒక్కసారి తీసుకెళ్ళి ఒకరినో కుర్చీలో కూర్చోబెట్టారో అంతే, ఎంత మార్పు వచ్చేస్తుందో, ఎంత అధికార లాలసో. గజ్జల మల్లారెడ్డి గారి భాషలో చెప్పారంటే, అధికార కామిని గాఢ పరిష్వంగము చేత ఆమె అధరామృతమును తాగి మత్తెక్కి తైతక్కలాడే అధికార బధిరాధములు అన్నాడు ఆయన తోట. అలా అటువంటి స్థితిని పొందేస్తాడంతే అధికారంలోకి వెళ్ళగానే. యుక్తాయుక్త విచక్షణ ఉండదు, ఎవడి ఇష్టం వచ్చినట్లు వాడు మాట్లాడుతుంటాడు. అన్ని చోట్ల మీరు ఓర్మి వహిస్తూనే ఉండాలి. ఆ ఓర్పు మీకు పోయిందో అవతలవాడు కాదు పాడయ్యేది, మీరు పాడైపోతారు. క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాహ, క్షమా యశ, క్షమా సత్యం, క్షమయావిష్ఠితం జగత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఓర్పుయే సత్యము, ఓర్పుయే ధర్మము, ఓర్పుయే యజ్ఞము. అసలు నిజమునకు ఈ జగత్తంతా దేని ఎందుంది అంటే ఓర్పు ఎందే ఉంది. ఓర్పు పట్టలేక ఉద్ధతితో ప్రవర్తిస్తే అయిపోయిందంతే. ఏముందండి, ఇవాళ ప్రపంచం అంతా కూడా ది ఎంటైర్ వరల్డ్ కెన్ బి డెస్ట్రాయిడ్ జస్ట్ త్రూ ది ప్రెస్ ఆఫ్ ఎ బటన్, అంతే కాదా? ఎక్కడో కూర్చుని ఇలా ఒక బటన్ నొక్కితే ప్రపంచం అంతా వచ్చి బాంబులు పడిపోగలిగినటువంటి వ్యవస్థ ఇవాళ ఏర్పడిపోయింది. ఎక్కడ ఎవరు సహనాన్ని కోల్పోయినా ఏ ప్రపంచ పటంలో దేశాలుండవు, జీవజాలం ఉండదు. కానీ ఇంకా నిలబడగలుగుతోంది అంటే ఎక్కడో ఇంకా సహనం అన్న మాట ఒకటి ఉంది. అది లేకపోతే అర్థమేముంది? మీరు కలియుగంలో గమనించండి, తల్లి దెబ్బలాడిందని ఆత్మహత్య పిల్ల, మేస్టారు కొట్టారని ఆత్మహత్య పిల్లాడు, భర్త దెబ్బలాడారని భార్య ఆత్మహత్య, అప్పులు చేసేసి తీర్చలేకపోతున్నామని కుటుంబం ఆత్మహత్య, లేకపోతే తనకి ఇంకా పెళ్ళవలేదని ఆడపిల్ల ఆత్మహత్య, ఉద్యోగం రాలేదని మగపిల్లవాడు ఆత్మహత్య. ఈ ఆత్మహత్యలన్నిటికీ కారణం ఎక్కడ అంటే సహనము అన్న మాటని కోల్పోవడమే. వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక తీర్పు చెప్తారు. కళ్యాణీ పతకాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి. మనుష్యునికి 100 సంవత్సరాల వయస్సు, 99 సంవత్సరముల 364 రోజుల 23 గంటల 59 సెకండ్లు కష్టములతోటే బతికినా చిట్ట చివర 107 పూర్తయ్యే 1 సెకండ్లో నువ్వు శుభవార్త వింటావు, నువ్వు అలా ఓర్పుతో ఉండగలిగితే. కాబట్టి ఓర్పు అంత ప్రధానం. కలియుగంలో ఏ లక్షణాన్ని మనుష్యులు కలిగి ఉండాలో, ఏ రంగంలో వృద్ధిలోకి రావాలనుకున్నవాడైనా ఆ సహనం ఉండాలి. ఆ సహనము మీరు విడిచిపెట్టేశారనుకోండి అంతే. మీరు చూడండి, నేను మీతో యథార్థం మనవి చేస్తున్నాను. వెంకటేశ్వరావతారం అంటే ఏదో తిరుపతి వెళ్ళిపోవడమును ఆ హుండీలో డబ్బులు వేసేయడం వచ్చేయడం అనుకున్న వాడికి అంతవరకే పనికి వస్తుంది. అది కాదు. వెంకటేశ్వరావతార కదలికలో మీకు ఒక బోధ ఉంది అని మీరు అనుకుంటే మీ జీవితం పండడానికి వెంకటరమణుడు కారకుడు అవుతాడు. మీరు ఈ పొద్దున్నే లేచి ఇలా పేపర్ చదవండి, మీకు ఎంత ఉద్రేకం కలుగుతుందో. మీ సహనాన్ని కోల్పోయేటట్టే ఉంటాయి లోకంలో జరిగే సంఘటనలన్నీ. ఎందుకని? అది కలియుగం యొక్క లక్షణం. ఎక్కడ కోపం ఆవహిస్తుందో అక్కడ ఆలోచన నశించిపోతుంది. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురుదపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్. ఆ క్రోధం వచ్చిన వాడు గురువుని కూడా చంపేస్తాడు. ఎందుకంటే ఇంకా యుక్తాయుక్త విచక్షణ అన్న హద్దు నశించిపోతుంది ఆ కోపంలో. ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడకూడదో ఏమీ తెలియదు. యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. ఆ హద్దు దాటకుండా కోపాన్ని అవసరమైతే తెచ్చుకుని, ఓ ఇంతకన్నా నేను కోపధారిని కాకూడదని తన ఒంటిలో పుట్టినటువంటి కుబుసాన్ని తానే విడిచిపెట్టేసిన పాములా తన కోపాన్ని తాను ఒక హద్దు దాటిన తర్వాత ఉంచుకోకుండా విడిచిపెట్టగలిగిన వాడెవడో వాడు ధన్యాస్తే పురుష శ్రేష్ఠాః యో బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస. అగ్నిహోత్రము పెరగకుండా ఆర్పినవాడు ఎటువంటి వాడో, కోపము ప్రజ్వరిల్లకుండా నియంత్రించుకున్నవాడు ధన్యుడు. ఆ ధన్యుణ్ణి పాపం అంటదు. నిన్నటి రోజున మీకు చెప్పాను, పాపం అన్న మాటకు అర్థమేమి?
ధన్యుని చెనకలేనిదేదో దానికి పాపమని పేరు. ధన్యుడనగా ఎవడు ప్రతి దానికి హద్దు పెట్టుకుంటాడో, చెలియలి కట్ట పెట్టుకుంటాడో, ఆ చెలియలి కట్టని తనంత తానెవడు దాటడో వాడు ధన్యుడు. సముద్రం భూమి మీదకొచ్చి పడిపోయేటటువంటి శక్తి లేక ఉండిపోతుంది. అలాగా ఈ ఒడ్డు నేను దాటి రాను అని ఏదో ఒక గోనె బస్తాలో పెట్టి మూట కట్టేస్తే కాళ్ళు చేతులు గింజుకుంటున్నవాడిలా పొంగి పొరలుచు వచ్చి పృథివీపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా. ఆ సముద్రుడు ఆ చెలియలి కట్టను అడ్డు పెట్టుకుని అక్కడ వరకే వచ్చి వెనక్కి ఎందుకు ఎడుతున్నాడు అంటే ఆయన పెట్టుకున్నాడు ఒక నియతి, నేను దాటి రాను. ఆయన వచ్చేస్తాను అని అన్నాడు అనుకోండి, మీరు ఆపగలరా నేను ఆపగలనా? ఆపలేము. అందుకే ఈ ఓర్పు ఎక్కడ ఉంటుందో అక్కడ పొంగు కుంగు ఉండదు. పొంగు కుంగు లేకపోవడం ఓర్పుకి మారు పేరు. పొంగు కుంగు ఉంటే ఓర్పు పోతుంది. ఎందుకో తెలుసా అండి? ఏంటండి ఇంత గౌరవం పొంది నేను ఇలా కూర్చోవడమా అన్నాను అనుకోండి, పోతుందంతే. ఏంటండి నిన్న సాయంకాలం ఉపన్యాసం చెప్పినప్పుడు అంత వేదిక మీద కూర్చుంటాను, అన్ని పూలదండలేస్తారు, అన్ని నమస్కారాలు పెడతారు, నేను ఆఫీస్కి వెళ్ళి ఇంకోటికి నమస్కారం పెట్టడమా? నీ పెట్టడం ఏంటండి అన్నాను అనుకోండి, పోయిందంతే నా ధర్మం. ఇక్కడ నేను నమస్కారమును పొందడానికి యోగ్యుణ్ణి. రేపు నేను ఆఫీస్కి వెడితే నా పై అధికారి యందు నేను విష్ణు స్వరూపాన్ని చూడాలి. నాకు ఆయన విష్ణువు. ఆ విష్ణు స్వరూపాన్ని చూసి నేను ముందు నమస్కారం చేయాలి. అప్పుడు నాకు ఇక్కడ పొందిన సత్కారం అక్కడ నమస్కారానికి అడ్డొచ్చింది అనుకోండి, అప్పుడు పోయేదేది? నేను కృతకమైనటువంటి హద్దులు పెట్టుకొని నా ధర్మాన్ని నేను పోగొట్టుకుంటున్నాను. ఎక్కడి ధర్మం అక్కడే. అది తెలియాలి. అందుకే సముద్రం చూడండి, వానాకాలంలో నదులన్నీ చేరుతాయి, పొంగదు. వేసవి కాలంలో నీరంతా సూర్యుడు లాగుతాడు, కుంగదు. ఎప్పుడూ ఒక్కలా ఉంటుంది. పొంగు కుంగు లేని సముద్రం చెలియలి కట్ట దాటదు, ఓర్పుతూ ఉంటుంది. సహనం. ఈ సహనం కలియుగంలో చాలా అవసరం. ఎక్కడ వరకు? చాలా ఓర్పుతో నువ్వు వ్యవహారాన్ని చక్కబెట్టాలి తప్ప ఒక్కొక్కసారి కోపం సాధనంగా వాడాలంతే. కోపాన్ని సాధనంగా వాడి నువ్వు చక్కబెట్టాలంతే. దాన్ని ఆ తర్వాత వెంటనే మనం అనుకున్న పని చక్కబడిపోతోంది, ఇంకా నువ్వు ఆ కోపం పట్టుకోకూడదు, అయిపోయిందంతే. అదొక పనిముట్టు. పటకార ఎంతవరకు పట్టుకుంటావు? వేడి పాలగిన్ని చేత్తో పట్టుకోలేవు కాబట్టి పటకారతో పాలగిన్నె పట్టుకుంటావు. ఓహోహో పటకారా, వేడి పాలగిన్నెను అద్భుతంగా పట్టినావు, నిన్ను నీ విడిచిపెట్టను, పట్టి విడువరాదు నా చెయ్యిని పట్టుకుంటుటాయిటే. పటకారని ఎంతసేపు అంటే పాలగిన్ని దింపడం వరకే. కోపం ఎంతవరకు? ఒక ముఖ్య ప్రయోజనాన్ని సాధించడానికి అది ఉపకరణం, అయిపోయింది, అది సాధింపబడింది, దారిలోకి వచ్చేసారు, నువ్వు వదిలేయాలంతే వెంటనే. నేను అదే పట్టుకుని అదే పీక్కుంటూ కూర్చుంటే వాళ్ళు బాగుంటారు, నువ్వు వాడైపోతావు. కాబట్టి ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకు పట్టుకోవడం చేతనవడం ఓర్పన్న హద్దు చేత నిర్ణయింపబడుతుంది. ఆ ఓర్మితో కార్యసాధన ఎలా చెయ్యవలసి ఉంటుందో కలియుగంలో అధికారం ఉన్నంత మాత్రం చేత సాధించలేరు, ఓర్మితోనే సాధించవలసి ఉంటుంది కలియుగంలో. ఎందుకో తెలుసా అండి? అధికారం ఉందని మీరు చేశారనుకోండి ఉపద్రవాలు వస్తాయి. మీరు ఓర్మితో చేశారనుకోండి, నా బాబు నాకన్నా అంటూ చేసిన వాడే ఉత్తమ అధికారి అవుతాడు లోకంలో. ఇది చెప్పడం అంతటి స్థితికారుడై, అంతటి మహాపరిపాలకుడై, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై, ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో ఉన్న తాపగలు వాడితడు అంటారు అన్నమాచార్య స్వామి. అటువంటి వాడు ఒక్క శాసనం చేసి భృగువుని శిల కింద మార్చలేక కలియుగంలో ఏది ఉండాలో లోకానికి నేర్పడానికి లేస్తూనే ఉద్ధాయ వినయాన్వితౌ, వినయంతో నిద్రలేచాడు ఆయన. ఆయన నిద్రపోతే కదూ నిద్ర లేవడానికి, ఆయన తంతాడని తెలుసు తండించుకున్నాడు. ఎందుకు తండించుకున్నాడు? అలాగే ఉంటుంది కలియుగం అంటే. నువ్వు ఓపిక పట్టి సంస్కరించాలి తప్ప శపిస్తూ పోతే లోకంలో ఎవరు మిగలరు. కాబట్టి ఇప్పుడు లేచి ఆయన ఏం చేశాడు? గబగబగబా శేషసైనాన్ని దిగొచ్చి రెండు పాదాలు పట్టుకున్నాడు భృగువి. పట్టుకుని ఆయన అన్నాడు, అయ్యయ్యయ్యో ఎంత పని చేసేశారండి, నన్ను తన్యావయా అని కోప్పడలేదు. వజ్రాధృడతరం విద్ధిమచ్చరీరం ద్విజోత్తమ కిమర్థం తాడితం విప్ర కోమలాంఘ్రితలేనతం అని అడిగాడు ఆయన. వజ్రాధృడతరం విద్ధి, ఈ శరీరం ఉంది చూశారు మహర్షి, ఇది వజ్రం లాంటిది, బహుకఠినం, చాలా కఠినంగా ఉంటుంది. ఎన్ని యుద్ధాలు చేసిందో,
ఇది నశించే శరీరం కాదు. మెత్తటి శరీరం గట్టి అయి మెత్తగా అయిపోతుంది, అది ధర్మం. అందుకే పెరిగినన్ని రోజులు శరీరం